నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పచ్చని పొలాలకు పాడి పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కోనసీమ. కానీ ఆ కోనసీమలో ఇప్పుడు పచ్చదనం మాయమై కాలుష్యపు కంపు కొడుతోంది. అన్నం పెట్టే నేల తల్లి ఆక్వా చెరువుల నుంచి వస్తున్న వ్యర్థాలతో విషతుల్యంగా మారుతోంది. ఈ దారుణాన్ని తట్టుకోలేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం సమీపంలోని అల్లవరం మండలం తాడికొన గ్రామ రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించారు. సుమారు 250 ఎకరాల్లో తాము వరి సాగు చెయ్యబోమని తెగేసి చెప్పారు. ఎప్పుడూ వ్యవసాయమే ప్రాణంగా బతికే రైతు ఎందుకు ఇలా తమ పంటలను తామే వదిలేసుకునే పరిస్థితి వచ్చింది? ఇన్ని ఎకరాల సాగునీరు కలుషితం కావడానికి కారణం ఎవరు? రైతుల ఆందోళనతో స్పందించిన అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాడికొన గ్రామ రైతులు తీసుకున్న ఈ క్రాప్ హాలిడే నిర్ణయం వెనుక దాదాపు 20 ఏళ్ల ఆవేదన దాగి ఉంది. గ్రామం చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా వెలిసిన ఆక్వా చెరువులే ఈ రైతుల పాలిట శాపంగా మారాయి. ఆక్వా చెరువుల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో కూడిన కలుషిత నీరు, డ్రైనేజీ వ్యర్థాలు నేరుగా వ్యవసాయానికి నీరందించే పంటకాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ స్పిల్ వాటర్ వల్ల పచ్చని వ్యవసాయ భూములు సారవంతం పూర్తిగా దెబ్బతింటోంది. ఒకప్పుడు ఎకరానికి సిరులు కురిపించిన ఆ నేల ఇప్పుడు కనీస దిగుబడులు కూడా ఇవ్వలేని పరిస్థితికి పడిపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కలుషిత నీటితో వరి సాగు చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, అందుకే ఈ ఖరీఫ్ సీజన్లో 250 ఎకరాల్లో అసలు వ్యవసాయమే చేయకూడదని రైతులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. తమ సమస్యలను ఎవరు వింటారో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ఈ సమస్యపై జిల్లా యాంత్రాంగాన్ని ఆశ్రయించారు. తాడికొన గ్రామ రైతులంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రం అందజేశారు. పంట కాలువలను వెంటనే శుభ్రపరచడంతో పాటు ఆక్వా చెరువుల డ్రైనేజీ వ్యర్థాలు కాలువల్లోకి చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కలెక్టర్ని డిమాండ్ చేశారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చి సమస్యకు పరిష్కారం లభించే వరకు తాము ఈ క్రాప్ హాలిడేను కొనసాగిస్తామని రైతులు తెగేసి చెప్పారు. ఆక్వా మాఫియా ఆగడాలకు కళ్లెం వేయకపోతే రాబోయే రోజుల్లో కోనసీమలో వ్యవసాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ అంశంపై ఆర్డీఓ సరళావతి తాడికొన రైతులతో చర్చలు జరిపారు. స్వయంగా పొలాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రైతుల సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం హామీలతో సరిపెట్టుకోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ క్రాప్ హాలిడేను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సమస్య పరిష్కారంపైనే ఉంది. మరి ఈ కలుషిత సాగునీటి సమస్యకు జిల్లా యంత్రాంగం ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఆక్వా చెరువుల నుంచి వ్యర్థాలు కాలువల్లోకి చేరకుండా పటిష్టమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పంట కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం కూడా అత్యవసరం. తాడికొన రైతుల ఆందోళన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల రైతుల సమస్యలను కూడా హైలైట్ చేస్తోంది. తక్షణ పరిష్కారం లభించకపోతే ఈ క్రాప్ హాలిడే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉంది.